ఆత్మీయ వాక్య సందేశాలు బ్రదర్ రత్నకిషోర్ గమిడి. జీవముగల దేవుని క్రీస్తు సంఘము, ఆకివీడు. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే ఒత్తిడి, స్ట్రెస్ అంటున్నారు. ఒత్తిడి. ఈరోజు గతంలో కంటే ఈ 20 సంవత్సరాల నుంచి ఒత్తిడి అనేది మనుషుల మీద బాగా పెరుగుతుంది. ఒక 20 సంవత్సరాల కిందట ఒక ఫోన్ లేదు, ఒక టీవీ అంతంతగా లేదు, టెక్నాలజీ అంతంతగా లేదు. ఒక 20-30 సంవత్సరాల కిందట కరెంటు కూడా కొన్ని చోట్ల ఉంటే ఉన్నది, కొంతమందికి ఉంటే ఉండేది కాదు. ఇలాంటి బిల్డింగులు ఉండేవి కాదు, అంత కాస్ట్లీగా లైఫ్ ఉండేది కాదు, ఇంత ప్రయాణాలు, సౌకర్యాలు, వాహనాలు ఏమీ ఉండేవి కాదు. చాలా సింపుల్గా ఉండేది. ఇన్ని ఆహార పదార్థాలు ఉండేవి కాదు. ఇంత విస్తారంగా మనకి సుఖ సౌకర్యాలు ఉండేవి కాదు. కానీ ఎందుకో మనుషులు కష్టపడేవారు, కానీ మనసులో మాత్రం ఒత్తిడి ఉండేది కాదు. ఏం తిన్నా అరిగిపోయేది, ఆరోగ్యంగా ఉండేవారు, మనతో ప్రశాంతంగా ఉండేది. మెయిన్ ఏంటంటే మనసులో ప్రశాంతత, ఒత్తిడి అనేది, ఒత్తిడి లేని నెమ్మది స్థితి అనేది ఉండేది. కానీ టెక్నాలజీ అభివృద్ధి పడింది, పరిజ్ఞానం పెరిగింది, రకరకాల వస్తువులు వచ్చాయి, మనిషి యొక్క జీవన విలువలు, ప్రమాణాలు పెరిగాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, ధన సంపదన పెరిగింది. కానీ మనిషి హృదయాల్లో ఒత్తిడి పెరిగింది. ఈరోజు ఒత్తిడి ఎక్కువైపోయింది. స్ట్రెస్. ఈ ఒత్తిడి మనుషుల్లో కొన్ని దుష్ప్రభావాలు తీసుకొచ్చింది. ఎలాంటి దుష్ప్రభావాలు తీసుకొచ్చిందంటే, ఒకటి, ఒత్తిడి ఎక్కడ ఉంటుందంటే మనసులో కదండి. మనసుకి మానసికంగా కొన్ని సమస్యలు తీసుకొచ్చింది. అది అక్కడితో ఆగిపోకుండా అది శరీరానికి కూడా తీసుకొచ్చింది. మనసులో ఉన్న ఒత్తిడి మనసుకు గాయం చేసింది, అలాగే శరీరానికి కూడా గాయాలు చేస్తుంది. ఈ ఒత్తిడి అనేది మానసికంగా సమస్యలు తీసుకొస్తుంది, అట్ ద సేమ్ టైం శరీరానికి కూడా ఒత్తిడి సమస్యల్ని తీసుకొస్తుంది. ఏంటి ఆ సమస్యలు అని అంటే, అబ్జర్వ్ చేసి శాస్త్రవేత్తలు బాగా స్టడీ చేసి చెప్పింది ఏంటంటే, మానసికంగా వచ్చేటువంటి సమస్యలు, ఈ ఒత్తిడి వల్ల మానసికంగా వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే, ఒకటి ఆందోళన రుగ్మతులు, యాంగ్జైటీ డిజార్డర్స్ అంటారు. దీని లక్షణాలు ఏంటంటే, ఆందోళన రుగ్మతులు ఒకటి, అందులో లక్షణాలు ఏంటంటే నిరంతరం భయం, హృదయం యొక్క వేగం పెరగడం, టకటక కొట్టుకోవడం, చెమటలు పట్టడం. రెండవది నిరుత్సాహం, డిప్రెషన్ అంటారు. ఆసక్తి కోల్పోవడం, దేని మీద ఆసక్తి లేకపోవడం, చదువు మీద, కుటుంబం మీద, మనుషుల మీద, దేని మీద ఆసక్తి లేకపోవడం. నిరాశ, నిద్ర సమస్యలు, నిద్ర పట్టకపోవడం, ఇలాంటివి. పానిక్ అటాక్స్ అంటే ఒక్కసారిగా శ్వాస ఆడకపోవడం, పట్టేసినట్టు నాకు గాలట్లేదు అని అనడం, చచ్చిపోతున్నానేమో అని అనిపించడం. నిద్రలేమి, రాత్రి నిద్ర పట్టకపోవడం, పట్టిన మధ్యలో సడన్గా లేచిపోవడం, ఆ తర్వాత మళ్ళీ ఇంకా పట్టకపోవడం. జ్ఞాపక శక్తి తగ్గడం. మన చిన్నప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తున్నాయి, ఒక 20 సంవత్సరాల కింద ఏం జరిగిందో గుర్తుండట్లేదు. అంటే జ్ఞాపక శక్తి మర్చిపోయింది. చిన్నప్పుడు 3వ తరగతిలో ఉండి 1వ తరగతిలో ఏం చదివామో, 2వ తరగతిలో ఏం చదివామో గుర్తుండేది 3వ తరగతిలో ఉన్నప్పుడు. 5వ తరగతిలోకి వెళ్ళినా సరే 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు ఏం చదివామో గుర్తుండేది. ఇప్పుడు నిన్న జరిగిందే గుర్తుండలే. కూర ఏంటమ్మా, నిన్న కూర ఏంటంటే అంటున్నాము, నిన్న కూర ఏంటో మర్చిపోతున్నాం మనం. జ్ఞాపక శక్తి తగ్గడం, ఏకాగ్రత లోపం, పట్టుమని కూర్చుని 5 నిమిషాలు ఏది చదవలేని పరిస్థితి, త్వరగా మరిచిపోవడం, పిల్లలు స్టడీస్ సరిగ్గా చదవలేకపోవడం. పెద్దోళ్ళు కూడా బైబుల్ని నేను 5 నిమిషాలు కూడా చదవలేకపోతున్నానండి, మనసు ఏకాగ్రత అవ్వట్లేదండి అని అనడం. త్వరగా మర్చిపోవడం, ఒకవేళ నిన్న చదివినా ఈ రోజుకి మర్చిపోవడం. శారీరకంగా వచ్చే సమస్యలు, బీపీ, హై బీపీ, దీర్ఘకాల స్ట్రెస్ వల్ల బీపీ పెరుగుతుందటండి. బీపీ, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయంటండి, హార్ట్ అటాక్ ప్రమాదం, గుండెపోట్లు. ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా సడన్గా చచ్చిపోతున్నారు.
డ్యాన్స్ వేస్తూ పడిపోతున్నారు, పాట పాడుతూ పడిపోతున్నారు. హార్ట్ అటాక్ ప్రమాదం, ఛాతీలో నొప్పి, మధుమేహం అంటే డయాబెటీస్, షుగర్, స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా విడుదలవడం వల్ల షుగర్ లెవెల్స్ ఒక్కసారి పెరిగిపోతున్నాయి, షుగర్ వచ్చేస్తుంది. 30 సంవత్సరాలకి 35 సంవత్సరాలకి ఈరోజు షుగరు. ఇప్పుడు మా నాన్నగారు లాంటి వాళ్ళని చూశాను, 45, 50 సంవత్సరాలకి షుగర్ వచ్చింది. ఇప్పుడు 30 ఏళ్ళకి కొన్ని ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళకి షుగర్ ఉందా? ఇప్పుడు షుగర్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది? స్ట్రెస్, ఒత్తిడి, జీర్ణ సమస్యలు. ముఖ్యంగా ఈ ఒత్తిడి వల్ల ఎక్కువగా భారం గురేది అంటే కడుపు అండి, జీర్ణ వ్యవస్థ. ఈ జీర్ణ వ్యవస్థ మీద ఎప్పుడైతే దెబ్బ కొట్టిందో జీర్ణ సమస్యలు రావడం మొదలండి. గ్యాస్, అల్సర్ అంటే పుండ్లండి, ఇరిగేటబుల్ బవల్ సిండ్రోమ్ IBS, అలాంటి కడుపు సంబంధితమైనటువంటి సమస్యలు రావడం మొదలుపెట్టినాయి. గ్యాస్, అల్సరు. 5వది తలనొప్పులు, మైగ్రేన్, తలపోటండి, ఎండలోకి వెళ్తే చచ్చిపోతూనే ఉన్నంత తలపోటండి అని అంటున్నారు చూసారా, మైగ్రేన్, తలనొప్పులు. 6వది రోగ నిరోధక శక్తి తగ్గడం. రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గిపోయిందో తరచూ జలుబు రావడం, ఇన్ఫెక్షన్లు రావడం, ఊరికినే జ్వరాలు రావడం. తర్వాత 7వది కండరాల నొప్పులు. 7వది కూడా వస్తుందండి, కండరాల నొప్పులు కూడా వస్తాయంట. ముఖ్యంగా మెడ, ఈ మెడ నరాలు, భుజాలు, వెన్ను నొప్పి. మెడ నరాలు, భుజం దగ్గర నొప్పులు, వెన్ను నొప్పి. ఇవి స్ట్రెస్ వల్ల కూడా వస్తాయట. వాటి వల్లే వస్తాయని కాదు, ఒత్తిడి వల్ల ఇవి వస్తాయి అని చెప్తున్నాడు. మానసికంగా వచ్చే సమస్యలు ఇవి, శారీరకంగా వచ్చే సమస్యలు ఇవి. ఈ సమస్యలన్నీ ఈరోజు మనిషికి రావడానికి గల కారణం ఏంటంటే ఒత్తిడి, స్ట్రెస్. రైట్. ఇంతకీ మనిషికి ఈ ఒత్తిడి రావడానికి గల కారణం ఏంటి? అసలు ఈ ఒత్తిడి ఎందుకు వస్తుంది మనిషి మీదకి? ఒకప్పుడు లేని ఈ ఒత్తిడి, ఒకప్పుడు లేని ఈ స్ట్రెస్ ఇప్పుడు ఎందుకు వస్తుంది అని అంటే 4 కారణాలు గమనించవచ్చు. 1 భయం, 2 ఆందోళన, 3వది కలవరం, 4వది చింత అంటే చింతకాయ కాదు, చింతపండు కాదు, చింత అంటే మానసిక చింతపడటం. మొదటిది భయం, 2వది ఆందోళన, 3వది కలవరం, 4వది చింత. భయం ఎందుకండి? ఏదో కొన్ని విషయాల్లో భయాలు, కొన్ని విషయాల్లో ఆందోళనలు, కొన్ని విషయాల్లో కలవరాలు, కొన్ని విషయాల్లో చింత, ఇవన్నీ కలిసి మన హృదయం మీద పడుతుంది. ఆ బరువు, దాన్నే ఒత్తిడి అంటారు. ఇది దేని మీద పడే భారం? ఒత్తిడి అంటే ఏంటి అనుకుంటున్నారు? బరువు. ఒత్తిడి మీన్స్ బరువు. మీ మీద నెత్తి మీద ఒక సూట్ కేసు పెట్టాం, మరో చేతి మీద కాయగూరలు పెట్టాం, ఇంకో చేతితోనేమో బట్టల బ్యాగ్ పెట్టాం, మీ సూట్ కేసు మీద ఇంకొక సూట్ కేసాం, ఇంకో సూట్ కేసు వేసాం. అప్పుడు మీకు మీద ఏం పెరుగుతుంది? బరువు పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు మీ శరీరం మొయ్యగలదా? కుంగిపోతుంది. అలాగే మనసు మీద భయం, ఆందోళన, కలవరం, చింత అనేది ఒక్కొక్కటి పడిపోవడం వలన మీ హృదయం మీద ఏం పెరిగిపోతుంది? మన హృదయం మీద ఏం పెరిగిపోతుంది? ఒత్తిడి. ఆ ఒత్తిడి పెరిగిపోవడం వలన ఇదిగో మానసికంగా సమస్యలు, శారీరకంగా సమస్యలు వస్తూ. ఇందులో నేను చాలా లక్షణాలు అనుభవించానండి. 2011లో చదువుకోవడానికి 2008, 2009, 2010లో నేను పీజీ చదివాను. ఒక్కసారి తెలుగు మీడియంలో చదివి ఒకేసారి ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళానేమో, కంగారైపోయింది. చాలా ఒత్తిడికి గురయ్యాను. పీజీ చదవడానికి, MSc ఫిజిక్స్ చదవడానికి చాలా ఒత్తిడికి గురయ్యాను. నేను 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగు మీడియం. ఒకేసారి నన్ను పీజీలో ఏమేరండి, ఇంగ్లీష్ మీడియం తప్ప తెలుగు మీడియం ఉండదు. ఆ ఇంగ్లీష్ మీడియం వలన, తర్వాత ఆ ఎడ్యుకేషన్ బాగా హై లెవెల్లో ఉండడం వలన పరీక్షల్లో ఎక్కడ ఫెయిల్ అయిపోతానో అని భయపడి
స్ట్రెస్కు గురై రాత్రులు 3ంటికి చదివి, మళ్ళీ పొద్దున్నే 5ంటికి లేచి చదివి, 2 గంటలు పడుకొని, పొద్దున్నే వాంతులు చేసుకుని, ఆ తర్వాత వెళ్ళి పరీక్షలు రాసి ఇంతటి ఒత్తిడి గురైపోయేసరికి ఆ దెబ్బ కొట్టింది. ఇక్కడున్న లక్షణాల్లో చాలా నాలోకి వచ్చేసింది. ఇంతకీ ఎంత స్ట్రెస్ గురైపోయినా 75% మార్కులతో నేను పాస్ అయ్యాను. ఒత్తిడి వల్ల నేను సాధించింది ఏముంది? ఇగో ఇవన్నీ బహుమానంగా తెచ్చుకున్నాను తప్ప, అసలు నేను స్ట్రెస్ పడకపోతే నాకు 75 మార్కులు, 75%తో పీజీ లెవెల్లో 75% అంటే డిస్టింక్షన్ అంటారు. మంచి మార్కులతోనే పాస్ అయ్యాను. ఎందుకు కంగారు? ఏదో కంగారు, ఫెయిల్ అయిపోతానేమో, అయ్యబాబోయ్ అని కంగారు పడిపోయాను. కంగారు పడిపోయి, భయపడిపోయి, ఆందోళన పడిపోయి ఏం సాధించాను? ఇదిగో ఇవన్నీ తెచ్చుకున్నాను. మానసిక సమస్యలు, శారీరకమైన సమస్యలు. 2011లో నీలాద్రి గారు మా ఫ్రెండ్ అయిపోయాడు దెబ్బకి. ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం, ఆయన చుట్టూ తిరిగేవాడిని అనమాట. ప్రియమైన దేవుని వారలారా, ఇలాగా స్ట్రెస్కి గురయ్యాను. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, మీ కళ్ళ ముందే 2020-21 సమయంలో అప్పుడు కూడా ఒత్తిడికి గురయ్యాను. మానసికంగా, శారీరకంగా డిప్రెషన్కి గురయ్యాను. వీటి వలన మనకి ఏమొస్తుంది? ఇంకో ఇవన్నీ బహుమానంగా వస్తాయి. రైట్. ఇందులో ఒత్తిడికి కారణాలు ఏంటంటే భయం, రెండోది ఆందోళన, మూడోది కలవరం, తర్వాత చింత. ఈరోజు మొదట చెప్తున్నాను, అన్నీ చెప్పలేం. భయం. ఒత్తిడికి గల ముఖ్యమైన కారణాల్లో ఉన్న 4 కారణాలు ఏంటి? భయం ఒకటి. భయం ఒకటే అంటలా, భయం ఉన్న 4ట్లో భయం ఒకటి. ఒత్తిడికి ఉన్న కారణాల్లో భయం ఒక కారణం అండి. సరే, భయం వలన బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూద్దాం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. చాలు. భయపడడం వలన మనుషులకు ఉరి వచ్చును. ఉరి అంటే ఏంటండి? సమస్య. ఉరి పోసుకుని చనిపోయారు అంటారు కదా. ఉరి వ్యక్తిని చంపేస్తుంది. సో భయపడడం వల్ల మనిషి ఈరోజు చంపబడుతున్నాడు, భయంతో చనిపోతున్నారు. నాకు తెలిసిన ఒక ఆవిడ, మా సిస్టర్ గారు, అక్క అంటాను, ఆవిడ ఒకసారి తన బాధ చెప్పుకుంటుంటూ తన తల్లి ఎలా చనిపోయిందో చెప్పింది. 2 ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళారట. కిడ్నీ ఆపరేషన్ ఇవిడికి బ్రహ్మాండంగా జరిగిందంట, వాళ్ళ అమ్మగారికి. ఇంకొక ఆవిడికి జరిగిందట. 2ని తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టారట. తీసుకెళ్తే కంగారు పడి ఈ 2వ వ్యక్తి చనిపోయింది. ఆవిడ ముందు మాట్లాడుతూ చచ్చిపోయింది. దాంతో ఈవిడికి కంగారు అయిపోయింది, భయపడిపోయింది, బీపీ పెరిగిపోయింది, ఈవిడ చచ్చిపోయింది. బ్రహ్మాండంగా జరిగింది, ఈవిడ బాగానే ఉంది. తీసుకెళ్ళి 2ని ఒక రూమ్లో పెట్టారు, మా అమ్మని భయపెట్టి చంపేశారు అని బాధపడుతుంది అక్క. ప్రియమైన దేవుని వల్ల భయం మనిషిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఆవిడకేం బాగానే ఉంది. ఆవిడకి ఆ పక్క ఆవిడకి పరిస్థితి బాగాలేదు. ఆవిడకి చేసినా అవ్వదట, ఫెయిల్ అయిపోయింది. ఆవిడకి చచ్చిపోయింది ఆవిడ. అది చూసి పక్కనే ఉండి ఈవిడ కంగారు పడిపోయి ఆ భయానికి ఈవిడ చచ్చిపోయింది. భయపడడం వలన మనుషులకు ఏమొచ్చునో ఉరువచ్చు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం తీయండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో చివరి మాట చూడండి. దేవుడు ఇర్మియా గారితో అంటున్నాడు, భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయమో పుట్టింది. అంటే భయపడితే భయం కలుగుతుంది. భయపడకుండా ఉంటే నీకు భయం కలగదు. భయపడితే భయం. అసలు నిజమైన దెయ్యం ఏంటంటే మన భయమే దెయ్యం. కనుక భయపడడం వలన భయం పుడుతుంది. భయపడడం వలన భయం పుడుతుంది. ఇంకా భయపడుతూ ఉంటే ఇంకా భయం పుడుతుంది, ఇంకా భయం పుడుతుంది, ఇంకా భయం పుడుతుంది. కృప వెంబడి కృప పుట్టినట్టు భయం వెంబడ భయం పడుతుంది.
కనుక భయం భయాన్ని పెంచుతుంది, ఇంకా పెంచుద్ది, పిరికి వారిని చేస్తుంది ఇంకా భయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును అందరూ ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాం. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఈ రెండవ మరణం అగ్నిగుండం అయితే ఆ యుగ యుగాలు కాలిపోయే అగ్నిగుండంలోనికి ఎవరెవరు వెళ్తారంటే మొదటి రెండు చూడండి. పిరికివారును, ఎవరండి? అవిశ్వాసం. మొదటిది పిరికివారు, రెండోది అవిశ్వాసం. కనుక పిరికివారు అంటే ఎవరండి? భయం వలన భయం పుట్టి, భయం వలన భయం పుట్టి, భయం పెంచుకుంటూ ఎవరైతే పిరికివారైపోతున్నారో వాళ్ళు కూడా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? భయం వలన ఏమొచ్చును? ఉరి వచ్చును. భయపడుడు వలన ఏం కలుగును? మరింత భయం వచ్చును. పిరికివారం అవుతాం. పిరికితనం వలన మనం ఎక్కడికి వెళ్తాం? మండు గుండములో, అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందు. ఇది రెండవ మరణం. ఈ పరికితనం మనల్ని ఎక్కడ కూడా తీసుకెళ్ళగలదు, అయితే నరకానికి కూడా తీసుకెళ్ళగలదు. ఇప్పుడు ఏదైనా చెప్పినట్టు మానసికంగా సమస్యలే కాదు. ఇప్పుడు భయం వల్ల మానసికంగా సమస్యలే కాదు, రెండు శారీరకమైన సమస్యలే కాదు, సైన్స్కి తెలియని మూడో విషయం ఉంది. అదేంటంటే ఆత్మీయ జీవిత సమస్యలు కూడా వస్తాయి. భయం వలన ఆత్మీయ సమస్యలు కూడా వస్తాయి. చూద్దాం అసలు మనుషులకి దేని వలన భయం కలుగుతుంది. అసలు ఈ భయాలు దేని విషయంలో మనుషులకు వస్తున్నాయి? బైబిల్ ఏం చెప్తుంది? యెషయా గ్రంథము 51వ అధ్యాయం, యెషయా గ్రంథము చూడండి 51వ అధ్యాయం 7వ వచనం. నీతిని అనుసరించి వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. జనులారా ఆలకించుడి, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. అంటే మనుషులు దేనికి భయపడతారంటే మనుషులు పెట్టే నిందకి, వారి దూషణ మాటలకి భయపడిపోతారు, దిగులు పడు. ఎక్కడేమంటారో, పలానా మాట అనేసారు, మా ఊరోళ్ళ మాట అనేసారు, సమాజం ఈ మాట అనేసింది, వాళ్ళ మాట అనేసారు, ఎక్కడంటారో అనే భయం. వాళ్ళు పలికిన ఆ బూతు మాటలకి లేదంటే ఆ దూషణ మాటలకి హృదయాలు గాయమైపోయి దిగులు పడిపోతారు. కనుక మనుషులకి భయం ఏంటంటే మనుషులు పెట్టే నింద, వాళ్ళు మాట్లాడే వాళ్ళ విమర్శనలు, వాళ్ళ దూషణలు, వాళ్ళ బూతి మాటలకి మనుషులు భయపడతారు, దిగులు పడతారు. 12వ వచనం. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవు నరునకి, తృణమాత్రుడకు నరునకి ఎందుకు భయపడదువు? కనుక అంటే మనిషి అంటే భయం. బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు. రైట్. మనిషికి భయపడతాడు. దేనికి భయపడతాడు? అందరికి భయపడ్డు. ఎవరైతే కోపస్తులో వాళ్ళకి భయపడతారు. మీరు గమనించండి, ఇంట్లో మనం ఎవరికి భయపడతాం? పిల్లలు ఎవరికి భయపడతారు చెప్పు? కోపం ఉన్న తల్లిగా, శాంతంగా ఉన్న తండ్రిగా? కోపంగా ఉన్న తల్లికి. కోపంగా ఉన్న తండ్రిగా, శాంతంగా ఉన్న తల్లిగా? కోపంగా ఉన్న తండ్రి. కానీ తల్లి తండ్రి ఎవరు కోపస్తులో వాళ్ళకి భయపడతారు. అలాగే మనం కూడా అంతే. మన చుట్టాల్లో ఎవరు కోపమో వాళ్ళకి భయపడతాం. కోపదారులైన వ్యక్తులంటే మనకు భయం. ఎందుకంటే వాళ్ళు మొహం మీద తిట్టేస్తారు కాబట్టి. అలాగే ఆలోచన ఉండదు. ఒక పెద్దోళ్ళు నా మాట అనకూడదు, ఎదుటోళ్ళు మాట అనకూడదు అనే జ్ఞానం ఉండదు, తిట్టేస్తారు. నలుగురి మధ్య మన పరుగు పోతుంది, మన హృదయం గాయపడుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళతో పెట్టుకోకూడదురా అని మన భయం. వాళ్ళ జోలికి వెళ్ళకూడదురా అంటారు. చుట్టాల్లో కోపదారులైన వ్యక్తుల జోలికి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే కోపం ఉన్న వాళ్ళతో బాగున్నావా అన్నా తప్పే. అంటే చచ్చిపోయిన అనుకున్నావా అంటారు.
ఈ టైపు వ్యక్తులతో మనం పడలేం, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. కాబట్టి క్రోధాన్ని బట్టి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మనుషులుగా మనకి దేనికి భయం అంటే, దేనికి భయపడిపోతామంటే మనుషుల కోపానికి, నిందలకు, దూషణ మాటలకు మనకి భయం. అవి అంటే భయం. ఎక్కడేమంటారో, ఏం నిందిస్తారో, ఏమనేస్తారో, ఏ నిందేస్తారో అని భయం. ఏం మాట్లాడతారో, ఏం తిడతారో అనే భయం. వాళ్ళ కోపానికి భయం. వాళ్ళ కోపంతో కూడిన చూపులు చూస్తే మనకి భయం. మరి ఏం చేయాలి ప్రియమైన దేవుని వారలారా? ఈ విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, కొంతమంది మనుషులు నిందిస్తారు, దూషిస్తారు. కొంతమందికి నేను చెప్పినట్టు కోపం ఎక్కువ, నిందిస్తారు, దూషిస్తారు, ఎప్పుడూ నెగిటివ్గానే ఆలోచిస్తారు. వాళ్ళకి తిట్టడం, విమర్శించడం తప్ప ప్రశంసించడం, ప్రోత్సహించడం రాదు. మనం మంచి చేసామనుకోండి ఎప్పుడూ అభినందించరు, చెడ్డ చేసామనుకోండి పనికిమాలాడు, నీచుని కృష్ణుడా ఎదవా అని తిట్టేస్తారు. అంటే వీళ్ళకి ఎప్పుడు నెగిటివ్ అనమాట. విమర్శించడమే తప్ప అభినందించడం రాదు. దేనికి మంచి విషయం మన చుట్టాల్లో కానీ, మన క్రైస్తవ సమాజంలో కానీ, ఏదైనా సరే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, మనిషి అనేవాడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు నిందేద్దామా, ఎప్పుడు విమర్శిద్దామా, ఎప్పుడు తప్పు చూపిద్దామా అనే చూస్తాడు. మరి మనం మంచి చేసినప్పుడు ఏనాడు దాన్ని మనిషి అభినందించడు. మనిషి నైజం అంతే. అలాంటి మనిషిని పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. ఎలాంటి మనిషిని పట్టించుకోవాలో తెలుసా? మంచి చేసినప్పుడు నిన్ను ప్రశంసించి నిన్ను ప్రోత్సహించి బాగా చేసావు, వెరీ గుడ్, బాగా చేసావు, ఈ విషయంలో బాగా చేసావు. ఆ తర్వాత నువ్వు మంచిగా చేయనప్పుడు, చెడ్డదేదైనా ఉన్నప్పుడు, బ్రదర్ ఈ విషయంలో తప్పుగా ఉంది అని అంటాడే, అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవాలి తప్ప ఇంక ఎప్పుడు ఇది తప్పు, అది తప్పు, ఇది తప్పు అని ఎప్పుడూ విమర్శించే వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎప్పుడు చూడు, మీరు గమనించండి, వాళ్ళు ఎప్పుడు అభినందించరు, ప్రశంసించరు, ప్రోత్సహించరు. కానీ తప్పు కనబడితే మాత్రం వెంటనే చూపించేది. అలాంటి నైజం ఉన్న మనుషులను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? వాడి మాటలకి, వాడి కోపానికి, వాడి నిందలకి భయపడుతున్నావా? భయపడకు అన్నాడు. ఆకాశములను 13వ వచనం మధ్య నేను చదువుతున్నాడు. ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరుచుదువా? బాధ పెట్టువాని క్రోధము ఏమాయను? మనం భయపడిపోవడం వలన దేవుణ్ణి మర్చిపోతాం. మనిషికి భయపడితే దేవుణ్ణి మర్చిపోతాం. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నేనే మిమ్మును ఓదార్చువాను. 12వ వచనం, ఓదార్చువాను చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు అంటే దేవుడు ఏమన్నాడు? మనిషికి భయపడమంటున్నావా? పడొద్దు అంటున్నాడా? భయపడొద్దు. వారు పెట్టు నిందకు భయపడొద్దు, వాళ్ళ కోపం చూపులకు భయపడొద్దు, వాళ్ళ దూషణ మాటలకు భయపడవద్దు. దేవుడు అమ్మన్నాడు, మనుషులు చెడ్డగా మాటలెల్లా పలుకున్నప్పుడు, మీ మీద నింద వేయినప్పుడు, చెడ్డ మాటలెల్లా పలికి మీరు చెడ్డవాళ్ళని ప్రచురం చేసినప్పుడు మీరు సంతోషించి ఆనందముతో గంతులు వేయుడి అన్నాడు. అంతేగాని వారికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి తప్పులు, నిందలు మోపడాలు తప్ప, దూషించడాలు తప్ప, కోపం తెచ్చుకోవడాలు తప్ప ఎవరిని అభినందించడం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి వాళ్ళే గొప్ప అనుకుంటారు, వాళ్ళే మంచివాళ్ళు అనుకుంటారు, పక్క వాళ్ళందరూ చెడ్డవాళ్ళే అనుకుంటారు. పక్క వాళ్ళు మంచివేవి కనపడవు, చెడ్డవే కనపడతాయి. కానీ నైజం అలా ఉన్నప్పుడు ఏం చేయాలి? నిజంగా అలాంటి నైజం మీలో ఎవరికైనా ఉంటే వెంటనే మారు మనసు పొందండి. ఇట్స్ నాట్ కరెక్ట్ క్యారెక్టర్. ప్రేమతోనే చెప్తున్నాను. ఒకవేళ నాలో ఉంటే నేను సరిదిద్దుకుంటాను. మీ మనసులో ఎటువంటి క్యారెక్టర్ మంచిది కాదు. అది క్రీస్తుని పోలిన జీవితం కాదు, అది పరిశీల తత్వం. మీరు గమనించండి, పరిశీలు ఎప్పుడు కూడా యేసు తుమ్మినా విమర్శించారు, తగ్గినా విమర్శించారు, కాలు ముందుకేస్తే విమర్శించారు, కాలు వెనక్కేస్తే, వీళ్ళకి అంతే. కళ్ళ ముందే పక్షవాతం గల వాడిని లేచి నిలబెడితే వాట్ ఏ వండర్ఫుల్ అని యేసుప్రభుని అనలా. పాపములు క్షమించుచున్నావా, నువ్వెవడివి అన్నాడు. వాళ్ళకి అంతే. కళ్ళ ముందు ఒక విశ్రాంతి దినమును స్వస్థపరుస్తావా నువ్వు? విశ్రాంతి దినమును మీరుచున్నావు నువ్వు, వారిని మీరెలా చేస్తున్నావు? ఒకరిని పరిపెత్తుకుని నడవమని విశ్రాంతి దినమును అన్న తగదే. ఇతడు విశ్రాంతి దినమును ఆచరించడం లేదు కనుక ఇతడు పాపి.
పాప. మరి ఇతను పాప అయితే మంచం మీద పడుకున్నవాడు ఎలా లేపాడు అంటే శాస్త్రులు పరిచయులు ఎప్పుడు కూడా యేసు ప్రభు చేసిన మంచిని ఎప్పుడు అభినందించలేదు, ప్రోత్సహించలేదు. కానీ యేసు ప్రభు చేసిన వాటిలో తప్పుల్ని ఎదగడం మొదలుపెట్టు. ఎందుకు యేసు ప్రభు ఏమైనా తప్పులు చేశాడా? చేయలేదు. కానీ వాళ్ళు నిందించారు. పాపములు క్షమించుడుకు నువ్వెవరు, విశ్రాంతి దినమును నువ్వు మీరుచున్నావు, ఇంకింతే. ఇట్స్ నాట్ కరెక్ట్ క్యారెక్టర్ కాదండి, మనలో ఎవరిలో ఉండకూడదు. ఇది మంచి ప్రవర్తన కదా, ఇది పరిచయుల ప్రవర్తన. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం అండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడు. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకూడదు. ఏం భయపడతాయి? కొన్ని మనుషులలో ఉన్న మూఢనమ్మకాలతో కూడిన ఆచారాలు ఉంటాయి. ఆచారాలు 2 రకాలు. ఒకటి సంస్కృతికి సంబంధించిన ఆచారాలు ఉంటాయి, మరికొన్ని మతానికి సంబంధించిన ఆచారాలు ఉంటాయి, కొన్ని మూఢనమ్మకాలతో కూడిన ఆచారాలు ఉంటాయి. ఇక్కడ మాట్లాడుతుంది మన దేశపు సంస్కృతి గురించిన ఆచారాలు అయితే కాదు. చీర కడతాం, అదొక ఆచారం. కొన్ని ఆచారాలు ఉంటాయి మనకి, అవి మన సంస్కృతిగా మనకు వచ్చేటువంటి ఆచారాలు. దాని గురించి మాట్లాడతలేదు దేవుడు. ప్రతి దేశంలో వాళ్ళకు కొన్ని ఆచారాలు వాళ్ళకుంటాయి. ఇక్కడ మాట్లాడుతుందంటే మత సంబంధమైన ఆచారాలు, 2 మూఢనమ్మకాలతో కూడిన ఆచారాలు. ఏంటివి? అలాంటి వాటికి ఈరోజు మనుషులు మనం భయపడతాం. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి మన పూర్వీకులు మనకు అవి నేర్పించారు, భయపడేటట్లుగా చేశారు. కాబట్టి మనం భయపడతాం. కొన్ని కొన్ని భయం కలిగించే ఆచారాలు కొన్ని చెప్తున్నానండి. అమావాస్య అంటే భయం, సూర్యగ్రహణం అంటే భయం, పిల్లన్నా బల్లన్నా భయం, శవం ఎదురొస్తే భయం, విధవరాండ్రులు ఎదురొస్తే భయం, మనం వెళ్ళేటప్పుడు ఎవరైనా అని తుమ్మితే భయం, మంగళవారం ఎవరైనా చనిపోతే భయం. ఎందుకని? మంగళవారం నాడు ఎవరైనా చనిపోతేనంట వెళ్తాం కోళ్ళు తీసుకెళ్ళిపోతారంట. అందుకని ఏం చేస్తారంట, పాడికి ఒక కోడి పిల్ల కడతారంట. అందుకే అంటే మమ్మల్ని తీసుకెళ్ళకరా బాబు, నువ్వు వెళ్తా ఈ కోడి పిల్ల అట్టుకెళ్ళిపో అని. మన సంఘంలోనే ఒకరిని మనం సమాధి చేస్తూ ఉంటే కోడిపెట్ట తీసుకొచ్చారు, అందులో వేసేయమని. వద్దమ్మా వద్దు, అలా వద్దు. ఎందుకు అలాగా? నిజంగా మరణం అనేది నిజంగా చెప్పండి, మరణం అనేది మనిషి చేతిలో ఉందా, దేవుని చేతిలో ఉందా? మరి అది మరణం మన చేతిలో ఉంటే ఆవిడెందుకు చచ్చిపోతుంది? మరణం ఆయన చేతిలో లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? సమాధిలోకి వెళ్ళిపోయాడు. మరి ఆయన ఇంకొక నెల తీసుకెళ్తాడు. అసలు కన్ను తెరవగానే ఎక్కడ ఉంటారు? పరదేశంలో కానీ పాతాళంలో కానీ ఉంటారు. ఇంకెక్కడ ఉంటారండి మన చుట్టూ తిరగడానికి? కాబట్టి కోడిపిల్ల కట్ట అవసరం లేదు, కోడిగుడ్డు కూడా ఏం అవసరం లేదు. ఎవరు కానీ మనకు భయం. నిజంగా ఈ భయాలు ఉన్నాయి, కాదనట్లేదు. భయం అనేది ఉంది. నవ్వుకుంటున్నా ఉన్న వాస్తవంగా భయం అనేది ఉంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడు. దేవుడి జనాల్ని, అన్ని జనుల్ని, లేదంటే సమాజాన్ని భయపడుతుంది కానివ్వండి, కానీ నన్ను నమ్మిన మీరు వాటికి భయపడు అని భరోసా ఇస్తున్నాడు దేవుడు. మీరేం వాటికి భయపడకండి. అమావాస్యకి భయపడవసలా, పిల్లొచ్చి భయపడవసలా, బల్లి వచ్చి పడిన పర్లా, సూర్యగ్రహణానికి భయపడవసలా, శవం ఎదురొచ్చినా పర్వాలా, విధవరాంటులు ఎదురొచ్చినా పర్వాలా, తిమ్మున దగ్గిన ఏం పర్వాలా, మంగళవారం ఎవరైనా చచ్చిపోయినా భయపడాల్సిన అవసరం ఏం. ఇలాంటి కొన్ని ఉన్నాయండి. మరి నాకు తెలియనివి ఇంకా చాలా, నాకు తెలిసినవి కూడా ఉన్నాయి, గుర్తు రాలేదు కాబట్టి రాయలేదు. ఇలా కొన్ని భయాలు మనకు ఉన్నాయి. ఏమైనా అవుతుందేమో, అమావాస్య నాడు పని పెట్టుకుంటే ఏమైనా అవుతుందేమో అని. అందుకే మన కందుకూరి వీరేశలింగం పంతులు గారంటండి, కందుకూరి వీరేశలింగం పంతులు గారట అమావాస్య నాడు జాబ్లో జాయిన్ అయ్యాడట, టీచర్ జాబ్. ఏ రోజు జాయిన్ అయ్యాడు అంటే వీళ్ళందరి బూజు తలపాలని అప్పుడు అన్నారంట ఊళ్ళో వాళ్ళందరూ, ఏంటయ్యా నువ్వు కందుకూరి వీరేశలింగం పోయి అమావాస్య రోజు జాయిన్ అయ్యేంటయ్యా, నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా, ఉద్యోగం తొందరలో ఊడిపోద్ది అన్నాడంట. హాయిగా రిటైర్మెంట్ దాకా చేసుకుని హాయిగా రిటైర్మెంట్ అయ్యి
డిగ్రీ లెక్చర్ అయ్యాడు, ప్రమోషన్లు అయిపోయాడు. ఆయన మామూలుగా ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అయినా డిగ్రీ లెక్చర్ అయిపోయాడు. ప్రమోషన్లు వచ్చినాయి. అమావాస్య నాడు జాయిన్ అయ్యాడు. కాబట్టి దానికి ఏమంటే ఒక కందుకూరి వీరేశలింగం పంతులు ఎవరు అనుకుంటున్నారు? ఒక హైందువుడైన వాడే భయం పోగొట్టుకుంటే మన ఎలా పోగొట్టుకోలేడు? దేవుడే చెప్తున్నాడు మీరు వాటికి భయపడకూడదు అని. వాళ్ళ పెరట్లో ఏదో చెట్టు వచ్చిందంటండి. ఏం చెట్టు గుర్తులేదు, అరటి చెట్టు, మొత్తానికి జాంకాయ చెట్టు, ఏదో అరటి చెట్టు ఉండకూడదు పెరట్లో, కొట్టే అని గోలంటండి ఊళ్ళో వాళ్ళందరూ. అలా అన్నారని చెప్పి ఇంకొక అట్టుకాయ చెట్టేసి ఆ అట్టు ఫలాలు కాసేదాకా కాసి ఊరోళ్ళందరి మధ్య కూర్చుని అట్టుకాయలు తిన్నాడంట. ఆయన అట్టుపళ్ళు తిన్నాడంట. చూడండి, మా పెరట్లో కాసిన అట్టుపళ్ళు అందరికి పంపించాడట. కందుకూరి వీరేశలింగం పంతులు గారు అభ్యుదయ భావాలు కలిగిన వాడు. కాబట్టి అలాంటి వాళ్ళే చెప్తున్నారు కదా. అంతెందుకండి, గరికపాటి నరసింహారావు గారే చెప్తున్నారు, బాబు వీటికి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ముందే చెప్పాడు, వారు భయపడు వాటికి మీరు వాటికి భయపడకండి అని దేవుడు చెప్తుంటే, వాళ్ళే చెప్తుంటే ఒక గరికపాటి గారో లేకపోతే ఒక కందుకూరి వీరేశలింగం గారే చెప్తే వాడికి భయపడొద్దండి. మనకెందుకండి భయం? వాటికి భయపడాల్సిన అవసరం మనకి లేదు. మార్కు సువార్త 6వ అధ్యాయం 49-50 వచనం. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకూడని చెప్పాను. యేసుప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. శిష్యులు అది చూసి భూతం అంటే ఆత్మ అని, అమ్మో ఒక ఆత్మ, చచ్చిపోయిన ఆత్మ అని తలంచి ఏం వేశారు? కేకలు వేశారు. అందరూ ఆయన్ను చూచి తొందరపడగా. శిష్యులు దేని చూసి భయపడ్డారు? యేసుప్రభు నడిచి వస్తున్న యేసుప్రభుని చూసి ఏమని భయపడ్డారు? భూతం, అమ్మో దెయ్యం, బాబోయ్ వచ్చేస్తుంది, అయ్యి బాబోయ్ అనుకుంటున్నారు. సేమ్ మనలాగే చెట్టు మీద గప్పుకుని ఎవడైనా చెట్టు కానీ ఎగిరి అలా పడింది అనుకోండి, రాత్రి చూసిన మనం దడిచిపోతాం, పారిపోతాం ఇంట్లోకి. ప్రియమైన దేవుని వారలారా, అలాగా పారిపోయారు. మనుషులకి ఏదంటే భయం అంటే దెయ్యాలంటే భయం. చూడండి, శిష్యులు దెయ్యాలను ఎలుగొడుతున్న శిష్యులే దేని చూసి భయపడ్డారు? ఏమనుకుని భయపడ్డారు? అమ్మో దెయ్యం. కనుక దెయ్యం అంటే అందరికీ భయం, భూతం అంటే అందరికీ భయం. దెయ్యాలన్నా, భూతాలన్నా, చేతబళ్ళన్నా, దుష్టశక్తులన్నా, శకునములన్నా, జాతకాలన్నా, జాతక దోషాలు, వాస్తు దోషాలు, గ్రహాల దోషాలు, పేరు దోషాలు, భయం మనుషులకి. మనకు భయాలు ఉన్నాయండి, ఆ భయాలు ఉన్నాయి. నిజాయితీగా ఒప్పుకోవాలి మనందరం, నాకు భయాలు ఉన్నాయి. అంటే భయం గురించి చెప్తున్నా. అంటే మనుషులకి భయం ఎందువల్ల వస్తుందంటే వీటి వల్ల కూడా వస్తాయి. భయం వలన ఒత్తిడి వస్తుంది. కాబట్టి భయం, ఒత్తిడి పోవాలంటే భయం పోవాలి. భయం పోవాలి అంటే మన హృదయంలో దెయ్యాలన్నా, భూతాలన్నా, చేతబళ్ళన్నా, దుష్టశక్తులన్నా, శకునములన్నా, జాతక దోషాలు, వాస్తు దోషాలు, గ్రహాల దోషాల మీద మనకున్న భయం పోవాలి. కాబట్టి వెంటనే యేసుప్రభు ఏమన్నాడంటే, వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకూడని వారితో చెప్పాను. అంటే దెయ్యం అనుకుని భయపడితే యేసుప్రభు ఒక్క నిమిషమైనా ఒక్కసారి చూద్దాం, ఇలా గిలగలు కొట్టుకుంటారు, ఒకసారి చూద్దాం అనుకున్నాడా? ఆగాడా? వెంటనే. అంటే దీని అర్థం ఏంటండి? మన ప్రభువుకి మనం భయపడడం ఏమాత్రం ఇష్టం. కనీసం పొరపాటున తనను చూసి దెయ్యం అనుకుని భయపడాలని అనుకునే వ్యక్తి కాదు యేసుప్రభు. మనం భయపడడం యేసుప్రభుకి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే అన్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు, ఏమాత్రం భయపడకూడదు అంటున్నాడు. ఈ రాత్రికాల ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిస్తున్న భరోసా, వాక్యం నమ్మితే మనకేమొస్తుంది? ధైర్యం వస్తుంది. తర్వాత ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం.
ఆ, ఆ, నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడు. ప్రభు చెప్తున్నాడు. అంటే మనుషులు దేనికి భయపడతారు? శ్రమలకి. శ్రమలు అంటే ఏంటి? వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ప్రమాదాలు. వ్యాధి వచ్చేసింది, అమ్మోయ్. మనకి ఏదైనా బలహీనత వచ్చిందనుకోండి, నాకేమైపోయింది అనే భయం అనుకుంటుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, భయం వేసేస్తుంది. కుటుంబ సమస్యలు, కొట్టుకున్నారనుకోండి, ఇందులో భార్య భర్తలు ఇద్దరు కొట్టుకుంటే పిల్లలకు భయం వేస్తుంది. అమ్మ మరి చుట్టాలు బంధువులు ఎవరైనా కొట్టుకుంటుంటే మిగతా వాళ్ళకి భయం వేస్తుంది. ఏమైపోద్దో, ఈ గొడవల వల్ల ఏమవుతారో, భార్య భర్తలు ఏమైపోతారో, ఈ రెండు కుటుంబాలు ఏమైపోతాయో, భయం. ప్రమాదాలు, ఏమైనా యాక్సిడెంట్ అయినా, ఏదైనా పడిపోయినా భయం. కొంతమందికి యాక్సిడెంట్లో నోరు పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆ భయానికి. యాక్సిడెంట్లో పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ గందరగోళానికి. అమ్మో నాకేదో అయిపోయిందని కరెంట్ షాక్లకు తగిలి మతి పోగొట్టుకున్న వాళ్ళు, నోరు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి భయం, మనుషులకి ఇవంటే భయం. అందుకే యేసు ప్రభు చెబుతున్నాడు, నీవు పొందబోవు శ్రమలకు ఏమాత్రమో భయపడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు పడే అది వ్యాధా, భయపడకో, ధైర్యంగా హాస్పిటల్కి వెళ్ళిపో. ఆర్థిక ఇబ్బందులా, ఏం పడకో, కంగారు పడకో, నువ్వేం కావు, నిన్ను రోడ్డు మీద పాడేయను. కుటుంబ సమస్యలా, ఏం కాదు, అవే చక్కబడతాయి, ఒక 4 రోజులు ఆగు, ఒక 5 రోజులు ఆగు, కంగారు పడకు. ప్రమాదాలు, యాక్సిడెంట్లా, నిన్ను ఇశ్రాయేలు కాపాడువాడు కొనుగోడు నిద్రపోడు, నీకేం కాదు, ఆయన మరణమునికి అప్పగించడు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, భయపడకము, ఇలాంటి వాటికి భయపడు. తర్వాత చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అసలు విలన్, అసలు ఈ భయాలన్నిటికీ కేంద్రం, అసలు విలన్ ఎవరంటే మరణ భయం. మరణ భయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని నశింపచేయుటకును, ఇదిగోండి జీవిత కాలమంతయు. మనిషి దేనికి బానిస? దాస్యత్వం. మనిషి దేనికి బానిసగా బతుకుతున్నాడు? జీవిత కాలమంతా దేనికి బానిసగా బతుకుతున్నాడు? మరణ భయం. చచ్చిపోతానేమో, జ్వరం వచ్చిందనుకో చచ్చిపోతాం, యాక్సిడెంట్ జరిగితే భయం, ఎందుకు చచ్చిపోతాం? అసలు భయం ఎందుకు? అసలు ఇప్పుడు ఉదాహరణకి మనుషుల కోపానికి భయం ఏంటి? ఒక రాడ్ ఇచ్చి నెత్తిమే కొడితే చంపేస్తాడేమో భయం, లేదంటే సీక్రెట్గా పాలలో విషం కలిపి చంపేస్తాడేమో, అది భయం. మనిషి అంటే ఎందుకు భయం? చంపేస్తాడు. రైట్. నెక్స్ట్ ఒకసారి ఆచారాలంటే ఎందుకు భయం మనకి? అమావాస్యని వెళ్తే ఏమైనా గోతులు పడిపోతామేమో, సూర్యగ్రహణం రోజున వెళ్తే మనకేమైనా అరిష్టం జరిగిద్దేమో, బిల్లిని నెత్తి మీద పడింది, ఎదురొచ్చింది, బల్లి నెత్తి మీద పడిపోయింది అంటే ఇప్పుడు నేను వెళ్తున్న ప్రయాణంలో ఏమైనా యాక్సిడెంట్ అవుతామో, శవం ఎదురైంది అంటే నేను శవం అయిపోతానేమో, ఎదరాండ్రులు ఎదురయ్యారు అంటే అలా అని చనిపోయాడు అంటే నేను కూడా అని భయం. తుమ్మితే భయం, మంగళవారం ఎవరైనా చచ్చిపోతే భయం, నన్ను కూడా తీసుకెళ్ళిపోతాడేమో. ఆ ఊరోళ్ళందరూ ప్లాన్ ఏంటంటే, కోడి ఎందుకు ఎడుతున్నారంటే, ఆ ఊరోళ్ళందరూ వద్దు బాబోయ్ మాకు వద్దంటే ఊరోళ్ళందరూ కలిపి లేదు పెట్టాలని ఎందుకంటున్నారంటే, ఆలి భయం ఏంటంటే వెళ్ళేవాడు అలాక వెళ్ళేటప్పుడు మా ఊర్లోంచి ఎవరినో ఒకరిని తీసుకెళ్ళిపోతాడేమో అని వాళ్ళ భయం. కాబట్టి అందరికీ ఈ ఆచారాల విషయమై భయం ఏంటంటే, అయ్యంటే భయం కాదు, వాటి వల్ల ఎక్కడ చచ్చిపోతామోనని భయం. నిజంగా అదే భయం. నెక్స్ట్ దెయ్యాలు, భూతాలు, చేతబడులు, దుష్టశక్తులు, శకునాలు, జాతకాలు, వాస్తులు, గ్రహాలు. ఎందుకు భయం? ఎక్కడ దెయ్యం వచ్చి మనల్ని చంపేస్తుందేమో, ఏ చేతబడి చేసేసి మనల్ని సూదెట్టు గుచ్చేస్తాడేమో, మనకి ఇక్కడ దిగిపోతామో చచ్చిపోతామేమో అని మన భయం. అవునా కదా? నిజం అది. ఎందుకంటే దెయ్యం అంటే భయం ఎందుకని చెప్పండి? దెయ్యం అంటే ఎందుకు భయం?
వచ్చేసి రాత్రులు వచ్చేసి మన మీద పడిపోయి ఇలా పీక పట్టేసి ఇలా నొక్కేస్తుందేమో అని మన భయం. అంతే కదా. దెయ్యం ఊరిని హెలికాప్టర్ తిరిగినట్టు తిరిగేసి వెళ్ళిపోయింది అనుకోండి, ఎవరన్నా భయపడతారా? ఎవరు? భయం వల్ల ఏంటంటే మనిషి. ఇంకో దెయ్యం వచ్చేసి మెడకాడ కురిగేసి చంపేస్తుందేమో అని మన భయం. ఆడు బలమైన గొర్రెలతో మనల్ని ఇలా గీసేసి చంపేస్తాడేమో అని భయం. చేతపడండి ఎందుకు భయం అండి? ఆ బొమ్మ చేసి ఆ బొమ్మకు సూదెట్టి పొడితే మన పొట్టలో పొడిచేసి మనం చచ్చిపోతామేమో అని భయం. వ్యాధి అంటే ఎందుకు మనకు భయం? కొంతమంది హాస్పిటల్కి వెళ్ళరు, స్కానింగ్లు చేయించుకోరు. ఎందుకని? ఎక్కడ ఏమన్నా మరణకరమైన రోగం ఉందేమోనని అంటారేమోనని భయం, మరణ భయం. రైట్. నెక్స్ట్, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఎక్కడ కొట్టుకుని చచ్చిపోతారేమోనని, ప్రమాదాలు, యాక్సిడెంట్ అంటే ఎందుకు భయం? నిజంగా అండి, మనకి ఎవరైనా యాక్సిడెంట్ అయ్యింది అనగానే మనం పడిపోతాం ఇక్కడ. అలాగా మన ఎవరైనా ఇలా అంటే ఏమండే ఫోన్ చేసి ఎవరైనా ఫోన్ చేసి మనకి ఏమండో ఇదిగో మీ వాళ్ళు ఎవరైనా అంటండి ఇక్కడ పేరు ఏది చెప్తున్నారు ఏంటండి అనగానే అక్కడ ఏం జరిగిందో ఏం తగిలిందో మనకు అనవసరం, ఇక్కడే మనం అయ్యో అని పడిపోతాం. నాకైతే ఫోన్ చేసి ప్రశాంతంగా ఉన్నా నాకు ఫోన్ చేసి ఏమంటే ఇక్కడ ఎవరో పోతురాజు గారు అంటే పడిపోయారంటే అండి లారీ వచ్చేసిందండి అంటున్నారు ఆయన. ఇంకేముంది, నాకు చేతులు వణుకు కాళ్ళు వణుకు. ఆయన చూస్తేనేమో కేకలో అయ్యి బాబోయ్ అమ్మోయ్ అంటున్నారు ఆయన పోతురాజు గారు. ఫోన్లో వినపడుతున్నాయి. ఏమైపోయిందో తొక్కేసిందేమో ఏంటో భయం. యాక్సిడెంట్ అంటే ఎందుకు భయం మనకి? మరణం అనే భయం. దేవుని కృపను బట్టి ఆయన ఈరోజు క్షేమంగా ఉన్నారు. కానీ మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ప్రమాదం అనగానే మరణం గడికి వెళ్ళిపోతాం. రైట్. అదే చెప్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు దాకా ఉన్న మనుషులకున్న ఈ భయాలన్నీ కూడా దేన్ని బట్టి భయం అంటే అసలే హడ్డి ఈడే అనమాట. అసలు ఆచారంటే భయం, మనుషులంటే భయం, ప్రమాదాలంటే భయం, వ్యాధులంటే భయం. వీటన్నిటికీ భయానికి మూల కారణం ఎవరన్నమాట? మరణ భయం. వీడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నమాట. అలాంటి హెడ్నే బద్దలు కొట్టడానికి యేసు ప్రభు వచ్చాడు. ఏ మరణ భయంతో దాసులుగా బ్రతుకుతున్నారో ఆ మనుషులని ఆ భయాలన్నిటి నుంచి విడుదల కలిగించి స్వతంత్రులుగా చేసి స్వేచ్ఛగా మనుషులు బ్రతకాలనే ఉద్దేశంతో తానును రక్తమాంసంలో పాలువాడై మరణమునకు ఎక్కి మరణంతో జయించాడు, గెలిచాడు. మనుషులకు మరణ భయమే లేకుండా చేశాడు. అదే చివరి మాట ముగిస్తున్నాను. మనుషులను లోకములో ఉన్న అన్ని రకాల భయముల నుండి, ముఖ్యముగా మరణ భయము నుండి మనుషులను విడిపించి దేవునికి మాత్రమే భయపడేవారిగా మార్చడానికి యేసుక్రీస్తు శిలువ మీద మరణించెను. చెప్పండి నాతో పాటు, మనుషులను లోకములో ఉన్న అన్ని రకాల భయముల నుండి, ముఖ్యముగా మరణ భయము నుండి మనుషులను విడిపించి దేవునికి మాత్రమే భయపడేవారిగా మార్చడానికి యేసుక్రీస్తు శిలువ మీద మరణించెను. ఇది మనం నమ్మితే, ఆ ఫోటోలో చూసినప్పుడు భయంతో వెళ్ళిన వాడు శిలువ దగ్గరికి వెళ్ళి నమ్మితే అతని భయాలన్నీ ఎగిరిపోయాయి. ఆ పక్క ఫోటో చూస్తే అతను ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఈరోజు మన మీద మనకున్న ఈ మనుషుల భయాలు, ఆచారాల మీద ఉన్న భయాలు, వ్యాధుల మీద ఉన్న భయాలు, ఆర్థిక ఇబ్బందుల మీద ఉన్న భయాలు, మరణం మీద ఉన్న భయాలు, మనకున్న అన్ని రకాల భయాలు ఈరోజు యేసు ప్రభు యొక్క శిలువను ఆయన శిలువ మరణాన్ని నమ్మడం ద్వారా తొలగిపోతే అబ్బా మనకి ఎంత స్వేచ్ఛ, ఎంత విడుదల, ఎంత స్వతంత్రం, ఎంత హ్యాపీగా బతకొచ్చు ఈ భూమి మీద. భయపడుతూ బతికేవాడు బానిసట, భయాన్ని గెలిచిన వాడు యజమానుడట. కనుక మనం దాసులుగా బ్రతుకుతామా, యజమానుడిగా జీవిస్తామా అనేది మన చేతుల్లోనే ఉంది. మరి నేను ఎలాగండి ఈ భయాలన్నిటి నుంచి ఎలా విడుదల పొందాలని? సోదరా, మీలో ఉండే మాట్లాడుతున్నాను. అసలు మీలో ఉండే నేను మాట్లాడుతున్నాను. ఎందుకనంటే నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నాను, నాకు చాలా భయాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. నాకు కొన్ని భయం, మనుషులంటే భయం, ఆచారాలంటే కొన్ని ఆచారాలు, కొన్ని మూఢనమ్మకాలు గురించిన భయాలు నాకు ఉన్నాయి.
నేనేమి అందులో అతిథిని కాదు. అంటే నమ్ముతున్నానని కాదు, ఆ చిన్నప్పటి నుంచి ఉన్న భయాలు అలా ఉండిపోయినాయి. నేను భయస్తుడిని, దెయ్యం అంటే భయం. ఎవరైనా ఊళ్ళో చచ్చిపోతే నాకు నిద్రెట్టేది కాదు, ఎందుకని వచ్చేస్తాడేమోనండి. కాబట్టి అలా భయంతో బతికినోడే నేను, అలా భయంతో బతికినవాడిని. ఈరోజు అలాంటి వాడిని ఈరోజు నేనే దగ్గరుండి సమాధి చేస్తున్నాను. దేవుడు అంత కృప ఇచ్చాడు నాకు. నేనా అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేనా అసలు ఏనాడు నా చిన్నతనంలో సమాధి కాడికి వెళ్ళలేదమ్మా, అసలు. మరి అలాంటిది ప్రభు ఎంత ధైర్యం ఇచ్చాడంటే నేనే పరదేశులమ్మ కానీ ఉండే నేను ప్రార్థన చేసేస్తున్నాం, వాక్యం చెప్పేస్తున్నాం. ఇదంతా ప్రభు కృప అండి, సిలువ ఇచ్చిన ధైర్యం అండి. అంటే నేను పూర్తిగా పొందానని నేను అన్నగాని కొంత పొందాను, కొంత కృప పొందాను, కొంత గెలవగలిగాను. ఇంకా కొంచెం కృప పొందితే ఆ కొద్దిది కూడా గెలిచేస్తే ఆ పక్కన ఉన్న ఆయన ఎలా ఉంటాడో నేను అలాగే ఉంటాను. లేదంటే భయాలతో మీద మోపెట్టుకున్నాం అనుకోండి, యువతలైన ఎలా ఉన్నాడు చూడండి, వంగిపోయి బరువు పెట్టుకుని ఇలా వెళ్తున్నాడు కదా. భయాలతో నిండిపోయిన వాళ్ళు అందరూ దాసులుగా బతుకుతారు. భయం నుంచి విడుదల పొందినవాడు స్వేచ్ఛగా బతుకుతాడు. ఏ జీవితం కావాలి మనకి? స్వేచ్ఛగా ఉండే జీవితం కావాలా? భయాల నుంచి విడుదల కావాలా? అయితే మనం యేసు ప్రభు శిలువ మరణం దగ్గరికి వెళ్ళాలి. శిలువ మరణాన్ని విశ్వసించడం ద్వారా మన భయాలన్నీ పోతాయి. ఎందుకనంటే ఈ భయాలన్నిటినీ ఓడించాడు యేసు ప్రభు. ఎక్కడా? శిలువ మీద. శత్రువును ఓడించాడు, మరణాన్ని ఓడించాడు, భయాలన్నిటినీ ఓడించి వాటిని సంహరించాడు. మరి ఇప్పుడు నేనేం చేయాలి బ్రదర్? ఒక్కటే మాట, నమ్మటం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావపు వ్యాధితో బాధపడుతున్న ఆ స్త్రీ ఒక్క నిమిషము విశ్వాసంతో ఆమెను ముట్టగానే యేసులో ఉన్న ప్రభావం ఆమెలోకి వచ్చి ఒక్క క్షణంలోనే ఆమెకున్న వ్యాధిని తగ్గించాడని మీరు నమ్ముతున్నారా? అమ్మా ఆ వైపు నమ్ముతున్నారు కదా, రైట్. అంతే. అలాగే విశ్వాసముతో యేసు ప్రభుకి మనం ప్రార్థన చేస్తే, ప్రభువా నువ్వు సిలువేయబడ్డావు, ఆ సిలువ మరణంలో మరణం గిరణం మొత్తం భయాలన్నీ నువ్వు కొట్టివేశావు, మమ్మల్ని ఈ భయాలన్నిటి నుంచి విడుదల చేసి, ఈ బానిస బ్రతుకు నుంచి విడుదల చేసి మమ్మల్ని స్వతంత్రులుగా స్వేచ్ఛాపరులుగా చేయడానికే నువ్వు సిలువ వేయబడ్డావని నేను నమ్ముతున్నానయ్యా, నీ సిలువ రక్తాన్ని నేను నమ్ముతున్నానయ్యా, నీ సిలువ మరణాన్ని నేను నమ్ముతున్నానయ్యా అని హృదయపూర్వకంగా విశ్వసిస్తే, ఆ విశ్వాసాన్ని బట్టి, వాక్యం మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి మనలో ఉన్న భయాలన్నిటి పోతాయి. మనం భయాల నుంచి విడుదల పొందాం. ఇక్కడ కావాల్సింది నమ్మడం, ఆధారపడడం, దిరులం కావడం, నిజాయితీగా ఒప్పుకోవడం. ఇది ముఖ్యం. నిజంగా నాకు భయం ఉంచుకుని కూడా చాలామంది పెద్ద భయవస్తుని కాదన్నట్టుగా నటిస్తారు. నటిస్తే నీకు పోదు. ఉన్నది ఉన్నట్టుగా యేసు ప్రభు దగ్గర నాకు ఈ భయాలు ఉన్నాయి ప్రభువా, ఇదిగో నాకు ఈ భయం నుంచి నాకు విడుదల దయచేయి అని నిజాయితీగా ఒప్పుకోండి. భయం ఉండడం తప్పు కాదు, యేసు ప్రభు దగ్గర దాచడం తప్పు. దాచొద్దు, దాస్తే ఎప్పటికీ విడుదల పొందలేవు. నిజాయితీగా ఒప్పుకో. ఎవరో చెప్పారు సోదరులు అంటారు ఒక మాట ఏంటంటే, డాక్టర్ గారి దగ్గర రోగం దాయకూడదట. తాతే ధనం దాసేవు కానీ డాక్టర్ గారి దగ్గర ఏం దాయకూడదు. ఏంటి బ్రదర్, ఏంటి డైలాగ్ ఏంటది, ఏంటి అంటారు మీరు? అంతేనా? డాక్టర్ గారి దగ్గర రోగం దాయకూడదట. అలాగే యేసు ప్రభు దగ్గర మన బలహీనతనే దాయకూడదు. యేసు ప్రభు బాగు చేయాలంటే ఆయన దగ్గర మన రోగాన్ని పెట్టేయాలంతే. ప్రార్థన చేసుకో.